ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ శ్రీరామ జయ జయ రామ రామాయ నమ రామ్ దత్తాత్రేయాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గున్నా శర్మ. ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా కంటెంట్ అంతా కూడా ఈ యొక్క ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా మనం అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా రెండో వారం ఫలితాలంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క వార ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. మీనరాశిలో అంతా కూడా అంగారకుడు, శనీశ్వరుడు మరియు బుధుడు యొక్క సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ వారం మధ్యలో మనకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క 14వ తారీఖు తర్వాత అంతా కూడా మేషరాశిలో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది. ఉచ్చస్థానంలో మార్పు జరగడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు అంతా కూడా ఈ మాసంలోనే ప్రధానంగా చూసుకుంటే తన సొంత రాశి అయిన వృషరాశికి అంతా కూడా మారడం జరుగుతుంది. తద్వారా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే చంద్రుడు అంతా కూడా ఈ రకంగా మారడం వల్ల గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం వల్ల కొన్ని రాశుల వాళ్ళకి గురుకటాక్షం అంతా కూడా సిద్ధించడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి కేంద్రంగా అంతా కూడా చూసుకుని మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీ వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి మెరుగుపడడానికి ఎటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి, ఏ గ్రహానికి అంతా కూడా దానాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేషాది ద్వాదశ రాశి వాళ్ళకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మేము చెప్పే పరిష్కారం అంతా కూడా గోచార చక్రవశాత్ అంతా కూడా ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున గోచార చక్రాన్ని మరియు ఈ యొక్క జన్మజాతకాన్ని రెండు అన్వయం చేసుకొని చూసుకోవాలి. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధిస్తుంది. అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అదృష్ట లక్ష్మి యోగ అనుగ్రహం వల్ల మీకంతా కూడా ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకుంటూనే గోచారీత్య గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అంతా కూడా ఆచరిస్తే కనుక శీఘ్ర ఫలితాలు పొందుతారు. సింహరాశి జాతకులకి ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా రెండో వారంలో మీకంతా కూడా ఈ వారంలో ఎటువంటి ఫలితాలంతా కూడా యొక్కరంగా ఉంటాయి. మీకంతా కూడా విశ్లేషణ చేసి మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. సింహరాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే ప్రధానమైన దోషం ఏంటిదంటే గోచారీత్య శని భగవానుడు ఇక దోషకారిగా ఉన్నారు. అష్టమ స్థానంలో దోషకారిగా ఉన్నారు. కావున శని భగవానుడు ప్రీతికరంగా జపము, దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, తరచుగా మీరంతా కూడా శని భగవానుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయించడం, ప్రధానంగా నవగ్రహాలకు అభిషేకం ఆచరించుకోవడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం చేయడం ప్రయత్నం చేయండి. తద్వారా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాధశ్యామల యజ్ఞాతిక్రతలు కానీ, బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఈ మాసంలో మీరు ఆచరించుకోవడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి దేవాలయంలో, దుర్గామాత దేవాలయాలు కావచ్చు, మహాలక్ష్మి దేవాలయంలో కానీ వీరంతా కూడా పసుపు కొమ్మల మాలనంతా కూడా అలంకరణ చేయడం వల్ల అమ్మవారికి ప్రీతికరంగా పసుపు కొమ్మలతో చేసిన మాలనంతా కూడా అలంకరణ చేయడం వల్ల మంగళవారం, గురువారం, శుక్రవారం రోజుల్లో తరచుగా అమ్మవారికి అంతా కూడా ఈ రకంగా అలంకరణ చేయడం వల్ల ఆడిచ్చిన పసుపునంతా కూడా అమ్మవారికి అభిషేకం నిమిత్తం అంతా కూడా మీరు దానంగా ఇవ్వడం వల్ల మంచి కుంకుమనంతా కూడా అమ్మవారికి అభిషేకం కోసం, నిత్యార్చన కోసం ఇవ్వడం వల్ల మంచి అమ్మవారికి అంతా కూడా ప్రీతికరంగా వస్త్రాన్ని సమర్పించడం వల్ల కూడా సకల సౌభాగ్యం కలుగుతుంది. రాజ్య సంపదలు సిద్ధిస్తాయి. రాజ్యయోగం కలుగుతుంది. గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా సింహరాశి జాతకులు ప్రధానంగా రాహుకి, ఈ యొక్క శుక్రుడికి,
మరియు ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడికి అంగారకుడికి అంతా కూడా జపాలు దానాలు ఆచరించుకోవడం వారాంతో అంతా కూడా మీకు అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం, గోమాత సేవ చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా బీదవాళ్ళకి అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సకల కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం వల్ల మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యాపారంలో నూతన వ్యక్తులతో పరిచయం వల్ల మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి, మంచి అవకాశాలు తీసుకుంటాయి. వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కానీ ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి అఖండమైన కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గురు కటాక్షం కోసం మీరంతా కూడా దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరంగా, బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం వల్ల కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా బృహస్పతి దోష నివారణం అంతా కూడా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క గోమాత సేవ చేయడం, పక్షులకి ఆహారం సమర్పించడం వల్ల కూడా సకల దోష నివారణ అవుతుంది. రావి చెట్టు, వేప చెట్టు దగ్గర మీరంతా కూడా ఆవ నూనెతో దీపారాధన చేసి దేవీ కటకమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల 11 ప్రదక్షిణాలు కానీ, 24 ప్రదక్షిణాలు కానీ, 27 ప్రదక్షిణాలు కానీ ప్రతినిత్యం కూడా వృక్షరాజానికి అంతా కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల అఖండ లాభాలు గణిస్తుంటారు. తద్వారా నకారాత్మక శక్తి నివారణ అవుతుంది. ప్రధానంగా అఖండమైన దైవీకమైన శక్తి ఆశీర్వాదం లభించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా ఈ యొక్క పారాయణం అంతా కూడా ఆచరించండి. దేవీ కటిమాల స్తోత్రాన్ని పఠనం చేయండి. తద్వారా మీకు అంతా కూడా అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి పూజలో భాగంగా ఆవు నెయ్యితో దీపారాధన చేసి, నెయ్యితో దీపారాధన చేసిన తర్వాత మహాలక్ష్మీదేవి యొక్క సహస్రనామార్చన నిత్యం చేసుకుంటూ ఉండడం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి కవచాన్ని అంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో మీరంతా కూడా పారాయణం చేయించడం, శ్రీ సూక్త పారాయణం అంతా కూడా చేయించడం, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.